బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మ్మ్. దీని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అంటే ఏపీలో ప్రస్తుతానికి ఇది హాట్ టాపిక్. ఎస్. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను ఒక ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతూ ఉన్నాను. యా. మీరు అంతా అంటే ప్రస్తుతం ఉన్న విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? డెఫినెట్లీ నాగరాజు గారు, చాలా మంచి సబ్జెక్ట్ ఇది. దీంట్లోకి వెళ్ళే ముందు నార్మల్గా రియల్ ఎస్టేట్ గురించి మనం ఒక 1 minute మాట్లాడుకుంటే, ఒక మనిషి పుట్టిన తర్వాత మళ్ళీ చనిపోయే లోపు ఆయన సంపాదించిన డబ్బులో ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం, ఒక డేటా ప్రకారం మనం చూసుకుంటే దగ్గర దగ్గర 75 to 80% ఆఫ్ టోటల్ ఇన్కమ్ ల్యాండ్ మీద పెడతాం జరుగుతుంది. అంటే అది స్థలం అవ్వచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, పెట్టుబడి కావచ్చు, ఏదైనా కావచ్చు. సహజంగా ఏదైనా ఒక పెద్ద మొత్తం పెట్టాలి అంటే అది ల్యాండ్ తప్ప ఇంకా ఏది ఉండదు. గోల్డ్ అయినా, లేకపోతే ఏదైనా ఫిక్స్డ్ బాండ్స్ అయినా, లేకపోతే స్టాక్స్ అయినా, షేర్స్ అయినా, ఏదైనా కూడా 10-20% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అందులో పెట్టరు. 70-80% వరకు ఆ డబ్బంతా కూడా రియల్ ఎస్టేట్కి వెళ్తుంది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ ద హ్యూజ్ మార్కెట్. ఏ స్టేట్లో అయినా, ఏ కంట్రీలో అయినా తీసుకున్నా ఒక మనిషి యావరేజ్ పెట్టుబడులు అందులో పెట్టేది ఆల్మోస్ట్ జీవితాంతం సంపాదించే డబ్బు రియల్ ఎస్టేట్లోనే పెడతారు. అలా మరి జీవితాంతం సంపాదించే డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడు ఆ కొన్న ప్రాపర్టీ ఏదైనా డిస్ప్యూట్లో పడితే ఆ జీవితం కూడా డిస్ప్యూట్లో పడుతుంది. సింపుల్ లాజిక్ అది. అంటే మనం ఉదాహరణకు తీసుకుంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి నెలకి 50,000 నుంచి 70,000 సంపాదించే వ్యక్తి ఒక 50 లక్షలు పోగు చేసుకోవాలంటే ఆయనకి అట్లీస్ట్ ఒక 20 ఏళ్ళు టైం పడుతుంది. 20 ఏళ్ల తర్వాత ఆ దాచుకున్న డబ్బును తీసుకెళ్ళి ఒక స్థలమో ఇల్లో కొనుక్కొని అది డిస్ప్యూట్లో ఉంది అని ఆ తర్వాత తెలిస్తే ఆయన జీవితం మొత్తం అక్కడితోటి అతలాకుతలం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ టెన్షన్, ఆ డిప్రెషన్లోనే వాళ్ళు ఉంటారు. పీస్ ఆఫ్ మైండ్ కూడా పోతుంది. రైట్. సో ఇది అవాయిడ్ చేస్తానికి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీస్తాం జరిగింది అని అంటున్నారు. ఓకే. సో ఇది మనము ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు కాబట్టి మనం మాట్లాడుకుంటే న్యూట్రల్గా మనం మాట్లాడుకుంటే ఇందులో మంచి ఏంటి, చెడేంటి రెండు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓకే. సహజంగా భూమి అన్నాక అది మీ పేరు మీద ఉన్నప్పుడు నేను కొనుక్కోవచ్చు, అది నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలామంది ఈ ట్రాన్స్ఫర్ అవ్వగానే భూమి నాదే అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. అది ఒక ట్రాన్సాక్షన్. అది రికార్డ్స్లో, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అదొక ట్రాన్సాక్షన్. అది నేను డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఉన్న పేపర్స్ మీరు అంటే స్వయంగా నాగరాజు గారి ప్లాట్ ఒకవేళ నేను కొనుక్కుంటే నాగరాజు గారి దగ్గర నుంచి శశికి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ పేపర్ నా దగ్గరికి వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్కి మాత్రమే దాని మీద స్టాంప్ వేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇస్తుంది. ఓకే, ఈ పేపరు నాగరాజు గారి దగ్గర నుంచి పలానా శశి గారు కొనుక్కున్నారు, ఈ పేపర్ మీది. ఆ పేపర్లో ఉన్న భూమి మనదా కాదా అన్నది ఇంకా లోతుగా విశ్లేషణకి వెళ్ళాలి. ఎందుకంటే అదే టైంలో ఆ భూమిని మీరు వేరే వాళ్ళకి కూడా అగ్రిమెంట్ చేయొచ్చు, వేరే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని ప్రామిస్ చేయొచ్చు. అసలు మీరు కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఆ భూమి కరెక్ట్గా మీకు వచ్చిందా లేదా అన్నది గ్యారంటీ లేదు. ఇది ఓన్లీ ఈ ట్రాన్సాక్షన్కి మాత్రమే అథెంటిసిటీ ఇస్తుంది రిజిస్ట్రేషన్ అన్నది. బట్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ ప్రిజంప్టివ్ డీడ్, నాట్ ఎ కంక్లూసివ్ డీడ్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ప్రిజంప్షన్ అండ్ కంక్లూషన్. అయితే కంక్లూషన్ అంటే ఏంటి, ఇంకా రైట్ కన్ఫర్మ్ గవర్నమెంటే చెప్పేసింది ఈ భూమి మీది, మీరు కొనుక్కున్నారు ఈ భూమి మీది అనేది గవర్నమెంటే చెప్పేసింది. దాన్ని కంక్లూసివ్ టైటిల్ అంటారు. ఓకే, ఇవన్నీ నార్మల్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగేవి కైండ్ ఆఫ్ ఎ ప్రిజంప్టివ్ టైటిల్. లేకపోతే ఇవాళ ఇన్ని డిస్ప్యూట్స్ రావు మార్కెట్లో. ఓకే, సో ఎప్పుడైతే గవర్నమెంట్ అంటదో ఈ భూమి నీదే అని, అప్పుడు అది కంక్లూసివ్ టైటిల్ అవుతుంది. మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే నాగరాజు గారు ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నవి 0.001% ఉంటాయి. అసలు ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి వెస్ట్రన్ కంట్రీస్లో వెరీ రేర్. మన దగ్గర చూస్తే 0.001% క్లియర్ టైటిల్ ఉంటుంది, వేరేవన్నీ డిస్ప్యూట్సే. మనం కోర్ట్స్లో చూసుకుంటే చట్ట ప్రకారంగా 2/3 ఒక డేటా తీసుకుంటే మనము దగ్గర దగ్గర 2/3 ఆఫ్ ద కేసెస్ వాట్ వీఆర్ డీలింగ్ నౌ
ఆర్ ల్యాండ్ కేసెస్ ఓన్లీ. సివిల్ కేసెసే అన్నిటికంటే ఎక్కువ తీసుకునే షేర్లో ఏదైతే కోర్టులో కేసెస్ నడుస్తూ ఉంటాయో సివిల్ కేసెస్ 2/3 రేషియోలో ఉన్నాయి. చాలా హెవీ పర్సంటేజ్ అది. అట్ ద సేమ్ టైం ఆన్ అన్ యావరేజ్ మనం సివిల్ కేసు కనుక చూస్తే ఒక్క సివిల్ కేసు సాల్వ్ అవుతానికి దగ్గర 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది. నేను అన్ని కేసులు అన్నాను, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో 15 నుంచి 20 సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది సివిల్ కేసెస్లో. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మరి అవాయిడ్ చేయాలి అంటే ఏదైనా ఒక రిఫార్మ్, దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ రిఫార్మ్ వాట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అట్ కరెంట్ స్టాండ్ తీసుకుంది ఏంటి అంటే అదొక రిఫార్మ్ లాగా తీసుకున్నారు. నాకైతే అదేమి గవర్నమెంట్ చేసేది ఏది కూడా ఆపోజిట్ వేలో నాకేం అనిపించట్లేదు. డెఫినెట్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రైతుకు కానీ లేకపోతే ఒక కొనుక్కునేవాడికి కానీ అది క్లియర్ కట్ ఇది నీదే అని గవర్నమెంటే డిక్లేర్ చేసి ఇచ్చేటప్పుడు ఇంకా దాని మీద డిస్ప్యూట్స్ ఏముంటాయి, రైట్? సో దాన్ని కూడా ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఒక ల్యాండ్ ఇప్పుడు సర్వే చేస్తున్నారు, దగ్గర 15,000 మంది సర్వేయర్లని అపాయింట్ చేసుకున్నారు. మండలం దగ్గర కానివ్వండి లేకపోతే గ్రామ స్థాయిలో కానివ్వండి ప్రతి ఎకరాన్ని సర్వే చేసుకొని అది ఎవరి పేరు మీద ఉందో అన్నది డిక్లేర్ చేసి ఒక ఓపెన్ ఫోరంలో పెడుతున్నారు. వాళ్ళకి ఒక 3 years ఆఫ్ టైం ఇస్తున్నారు. జనాలందరికీ కూడా ఒక 3 years ఆఫ్ టైం ఇస్తున్నారు. ఇది పలానా ఎక్స్ ల్యాండ్ వై పేరు మీద ఉంది, ఒకవేళ కాకపోతే 3 ఏళ్ళు టైం ఇస్తున్నాము, మీరు వచ్చి మీ క్లెయిమ్ మీరు చేసుకోవచ్చు అనేది 3 ఏళ్ళు టైం ఇస్తున్నారు. ఇదేదో జస్ట్ సర్వే చేసేసి ఇది మీ ల్యాండ్ అని ఇచ్చేయట్లేదు. సర్వే చేసి 3 years దే కీపింగ్ ఇట్ ఓపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్లెయిమింగ్. ఓకే, సో ఇలా 3 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు సర్వే చేసిన తర్వాత ఆ 3 ఏళ్లలో ఎవరైనా వచ్చి ఇది మాది అని కూడా ఎవరైనా అంటే అప్పుడు మళ్ళీ దట్ డిస్కషన్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా చేస్తారు ఏంటి అన్నది మనం ఇంకా చూడాలి. ఇంకా మనం ఇప్పుడు సర్వే స్థాయిలోనే ఉన్నాం కాబట్టి అది ముందుకెళ్ళిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాగరాజు, దిస్ ప్లాన్ నా ప్రకారం అయితే దిస్ ప్లాన్ ఈజ్ రియల్లీ నాట్ బ్యాడ్. బట్ ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ కానివ్వండి ఎవరైనా అనేది ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ ఎలా వెళ్తుంది, దీని వెనకాల ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా అని జనరల్గా అది ఎవరు ఏ పని చేసినా కూడా అపోజిషన్ పార్టీ అన్నాక దుమ్మెత్తి పోస్తాం అనేది దట్స్ ఎ కామన్ థింగ్ ఇన్ పాలిటిక్స్. కాబట్టి మనం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి సబ్జెక్ట్ ప్రకారంగా చూసుకుంటే ఇది కరెక్ట్గా వెళ్తే 100% మీ ల్యాండ్ మీకే మీరు గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు. బట్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ అపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నప్పుడు మీకు ఎక్కువగా వినిపించినటువంటి మాట ఏంటి సార్ అసలు? అంటే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఏమంటారండి, ఇంత చేస్తున్నారంటే అంటే కొన్ని అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ ఉంటాయి. యూజువల్గా ఏంటి సర్వే చేసిన తర్వాత కొన్ని అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ని మరి మీరేమైనా కబ్జా చేస్తారా అని అడగచ్చు. దీని వెనకాల ఇంకేమైనా ప్లానింగ్ ఉందా అని అడగచ్చు. ఏదైనా రిఫార్మ్ చేసినప్పుడు దానికి క్రిటిక్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఒక లీడర్ అన్నాక ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ క్రిటిక్స్ తీసుకుంటానికి కూడా రెడీ అయి ఉంటారు. కాబట్టి ఒకవేళ ఇది నార్మల్గా ఇప్పుడు నేను చెప్పిన విశ్లేషణ అంతా చూసినా కూడా ఇప్పుడు నాకు పర్సనల్గా కూడా ఇందులో ఏమీ నెగిటివ్ ఏమీ కనిపించట్లేదు. ఓకే, సో ఇందులో కానీ స్టిల్ లోతుగా అధ్యయనం చేస్తే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇందులో ఓపెన్ ల్యాండ్ అన్క్లెయిమ్డ్ ల్యాండ్ ఏదైనా ఉంటే మరి ఆ ల్యాండ్ పరిస్థితి ఏంటి, ఆ ల్యాండ్ ఎవరికి వెళ్తుంది అని అక్కడ ఒక వ్యాక్యూమ్ కనిపిస్తుంది. ఆ వ్యాక్యూమ్ని వీళ్ళు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు, వీళ్ళు వాళ్ళ చెప్పిన దానికి వీళ్ళు ఎలా తిప్పికొడతారు అనేది మనం వేచి చూడాల్సిన విషయమే. ఇది అంటే ఆ వాక్యూమ్ని గవర్నమెంటే ఉంచుకుంటుందా లేదంటే ఎవరికన్నా పంచుతుందా అనేటువంటి దాని మీదే ఎక్కువ. అంతే కదా నారాజు, ఇప్పుడు ఇప్పుడు సర్వే చేసినప్పుడు బోల్డ్ ల్యాండ్లు బయటపడతాయి. చాలామంది చనిపోయి ఉంటారు. ఆ ల్యాండ్కి అసలు నో క్లెయిమ్ ల్యాండ్ అంటే అసలు ఎవరు కూడా ఓనర్స్ రానోళ్ళు ఉంటారు. ఈ ల్యాండ్ అంతా హ్యూజ్ ల్యాండ్ ఉంటుంది, ఎన్నో లక్షల ఎకరాలు లేకపోతే ఎన్నో వేల ఎకరాలు ఓనర్లు చనిపోయి ఉండి లేకపోతే వాళ్ళకి పిల్లలు లేక ఇట్లాంటివన్నీ కూడా ఎంటీ ల్యాండ్ విచ్ విల్ కమ్. ఐడియలీ దిస్ ల్యాండ్ షుడ్ గో టు ద గవర్నమెంట్ అగైన్ అండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ నుంచి అది మళ్ళీ బీద వాళ్ళకి వెళ్తుంది ఈ రిఫార్మ్ ప్రకారం. ఓకే, సో అది ఎలా వెళ్తుంది అనేది దాని మీద అపోజిషన్ వాళ్ళకి కన్ను ఉంటుంది ఆబ్వియస్గా. సో అపోజిషన్ అన్నది మనకి ఎందుకు ఉంటుంది అంటే పవర్లో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఉండటానికే మనకి అపోజిషన్ అన్న సిస్టమ్ కూడా ఒకటి పాలిటిక్స్లో ఉంటుంది. సో ఆబ్వియస్లీ వీళ్ళు కొన్ని రిఫార్మ్స్ తీస్తారు, ఆబ్వియస్లీ ఆ రిఫార్మ్స్లో కొన్ని తప్పులు వీళ్ళు పెడతారు. పట్టి ఎప్పుడూ కూడా మోనార్క్ డిక్టేటర్షిప్ ఉండకూడదనే మన డెమోక్రటిక్ కంట్రీలో రూలింగ్ అండ్ అపోజిషన్ బోత్ విల్ సిట్ ఇన్ ద హౌస్ టు ఆర్గ్యూ అండ్ టు డిబేట్ విత్ ఈచ్ అదర్ విచ్ విల్ బీ లైవ్ టు ఆల్ ద పబ్లిక్. ఓకే,
సో మనకి చట్టసభలు శాసనసభలు ఉండేవి అపోజిషన్ రూలింగ్ పార్టీ ఎందుకు ఉంటుంది అంటే అది లైవ్ తీస్తారు మనందరికీ కూడా చూపిస్తారు. అందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నది ప్రజలే డిసైడ్ చేస్తారు బికాజ్ వీఆర్ ద ఓటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, సో మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఈ రిఫార్మ్ కరెక్టా లేకపోతే వాళ్ళు చెప్పేది కరెక్టా అన్నది కాకుండా సహజంగా చూస్తే ఇది ఒక మంచి పనిలాగానే అనిపిస్తుంది. కానీ ఇందులో ఎగ్జిక్యూషన్లో ఒక నెగిటివ్ పాయింట్స్ అపోజిషన్ పార్టీ తీయచ్చు, వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్స్ వీళ్ళు ఇచ్చి సాటిస్ఫై చేయాలి. రైట్. చాలామంది అండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే ఏపీ పొలిటికల్ టైంలో హీట్గా మారిందో బయటికి రావటం వల్ల అవగాహన కోసమైనా సరే, అంటే మనం వీడియోస్ కూడా దీని మీద తక్కువ చూస్తాము. సో లక్కీగా మనం ఈ రోజు మాట్లాడుకోవటం జరిగింది. కరెక్ట్. దీని మీద అవగాహన కోసమైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని ఎలా జాగ్రత్త పడితే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. లేదంటే నాకు వచ్చేటువంటి దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీ అపాయింట్మెంట్ కోసమని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా నాగరాజు గారు, మన వీడియోస్ చూసి చాలామంది ఇప్పటికే అప్రోచ్ అయ్యారు. అందరికీ మనం సేవలు కూడా అందిస్తున్నాము. స్క్రీన్ పైన డిస్ప్లే అయిన నెంబర్ పైన మెసేజ్ కానీ వాట్సాప్ కానీ కాల్ అయినా చేయొచ్చు. ఎనీ టైమ్ దే కెన్ మీట్ us, దే కెన్ కమ్ అండ్ అప్రోచెస్. ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, క్రిమినల్ కానివ్వండి, వి డీల్ ఆల్ కైండ్స్ ఆఫ్ కేసెస్. డెఫినెట్గా అప్ టు అవర్ బెస్ట్ విల్ గివ్ ద సర్వీస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక శశికాంత్ గారితో పాటు నేను చేసేటువంటి షోలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు ఇక్కడికి రావచ్చు. లేదు అనుకుంటే, అంటే మీకు అభ్యంతరం లేదనుకుంటే మీరు రావచ్చు. లేదు అనుకుంటే చాలామందికి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఉండేటువంటి లీగల్ సర్వీసెస్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, ఏదున్నా సరే వాటిని క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటే కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు అపాయింట్మెంట్ అయినా సరే తీసుకోవచ్చు. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.